హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో కూడా అటు పుష్ప గారి రోలే నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఇప్పుడు ఒక డైలాగ్, అది కూడా 'పుష్ప 2' సినిమాలోని డైలాగ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. సీఎం స్థాయి వ్యక్తులు కూడా ఆ డైలాగ్‌ని కోట్ చేయాల్సిన పరిస్థితి రావడం చూస్తున్నాం. అది కూడా 'రప్పా రప్పా' అనే డైలాగ్ మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేసింది. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు దాని గురించే చర్చ జరుగుతుంది. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? మరి ఈ స్థాయి కల్చర్ రాజకీయాల్లోకి రావడం ఎటువైపు దారి తీయొచ్చు? సో మొత్తం ఎంటర్‌గా ఈ అంశం గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్న ఒక కార్యకర్త అలా ఒక ప్లాకార్డ్ పట్టుకొని చేరాడు జగన్ గారి పర్యటనలో. సో దాని పట్ల అతని మీద కేసు అయింది. రిమాండ్ కూడా విధించారు. దాని మూలాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దాన్ని సమర్థించారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటు డోంట్ యూజ్ సమర్థించరా. హ్మ్. పుష్పలో డైలాగ్ చెప్పాడు, దీంట్లో ఏంటి అని అన్నాడు. అదే. అదే కదా పుష్పలో డైలాగ్, అది బయట అతను సొంత పుష్పలో ఉన్న డైలాగ్ వాడాడు. అతను ఎవరో కార్యకర్త, ఏంటి ఇప్పుడు దాంట్లో ఏంటి పెద్ద విషయం, ఏంటి పెద్ద సమస్య ఏంటి అన్నాడు. నిజమే కదా, ఏదో ఒక డైలాగ్ సినిమాలో డైలాగ్ వాడాడు. ఓకే. దానికి ఎంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదో అలా అయితే పాతాళానికి తొక్కుతా అని అన్నదాన్ని ఎంత ఇష్యూ చేయాలి? రఫరఫ తాళ్ళు నరుకుతానని పాతాళానికి తొక్కుతా మంచి మాట అది. ఏంటో అసలు కల్చర్ పోయింది. ఈ మనం ఏమైనా మాట్లాడచ్చు, పిచ్చి మాటలని వాగచ్చు, డైమండ్ రాని అనొచ్చు, మన నోటికి వచ్చేది ఏమైనా మాట చెప్పు తీసి కొడతా అనొచ్చు. మనం మాట్లాడినవన్నీ మనకి వాక్ స్వాతంత్రము. మనం ఇది ఎదుటోళ్ళు మాట్లాడే మాత్రం కుటుంబాన్ని గురించి మాట్లాడతారా, ఆ మాటలు మాట్లాడతారా? ఈ సుతపూస మాటలు, కూటమి మాట్లాడే మాటలు, కూటమి కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ మాట్లాడే వాళ్ళు వాళ్ళ కింద నలుపు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. మనం ఎన్ని మాట్లాడాము, ఎన్ని మాట్లాడుతున్నాం. ఇవాళ ఏదో ఒకటి ఏదో కార్యకర్త, అది కూడా నాయకుడు అన్నాడా అనుకో, ఏదో కార్యకర్త పెట్టుకోవడం, వాడు సినిమా డైలాగ్ అర్జున్ ఫ్యాన్ అవ్వచ్చు, ఇప్పుడు అవి పెట్టుకున్నాడు. దాన్ని ఏదో అరెస్ట్ చేసి అయిపోయింది. దాన్ని ఏదో పెద్ద అసలు అది నరికేస్తారా, అది అంటే మీరు పాతాళ తొక్కేస్తారా అని మేము అడిగితే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏం వాగినా అడగకూడదు ఓపెన్గా మైక్లో. ఇవన్నీ ఏంటి? మన నోటికి వచ్చింది వాగుతాం. మనం వాగింది వేదాలు, ఇతరులు వాగితే అది తప్పు. మీడియా ఉంది మీ చేతిలో, మీ బాగా మేనేజ్ చేయగలుగుతున్నారు మీడియాని. మీ ఎలక్షన్ ముందు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీడియాని కవర్ చేసుకుని, మా ఎదుటోళ్ళు మాట్లాడేది మాత్రం రాళ్ళంతా పెట్టి డిబేట్లు పెట్టి అయిపెట్టి నానా చేయటం, మనం మాట్లాడిందేమో మరుగుని తోసేయటం. ఒక వాయిస్ ఇక్కడ 4 వాయిస్లు అయితే ఈ డ్రామా తప్పితే ప్రజలకు ఏం చెప్తున్నాం, ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ప్రజలకు మనం చేసిన మాటలు ఏంటి? ఆయనకి వచ్చారా, మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు, మోడీ గారు నా ఫ్రెండ్ అన్నారు. మోడీ గారు అనకేమంటాడు ఫ్రెండ్ అనగా? వాళ్ళు నువ్వు కూటమిను నితీష్ కుమార్ అయితే ఆయన లేడు, ఆయన మీరిద్దరు తప్పుకుంటే 2 నిమిషాలు ఆయన ప్రధానమంత్రికి దిగిపోవాలి. కనుక మరి అనకేమంటాడు? అయితే ఆయన నోరేగా ఉంది. చంద్రబాబుని లాంటి అవినీతి పరుడు సీఎం దేశంలో లేడని అలా, అదే చంద్రబాబు ఆయన ఎట్లా ఇప్పుడు ఒకరినొకరు పోడుకుంటున్నారు కాల పరిస్థితి. మోడీ గారు కూడా అధికారం కోసం తప్పక ఎవరినైతే ఆయన నోటితోటి మోసగాళ్ళు, దుష్టులు, దుర్మార్గులు, అవినీతి పరులు అన్నాడు వాళ్ళనే పొగుడుతున్నాడు. ఆయన కూడా పరిస్థితి అలా తయారైంది. ఆయన ఏదో మిగతా రాజకీయ నాయకుల కన్నా వేరు అనుకున్నాం, ఆయన కూడా దించేశారు. అట్లాగా అలా తయారైంది రాజకీయాలు. అంత దూరపడి తెలంగాణ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆయన మాట్లాడారు, కేసీఆర్ మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడాడు? పోరాటంలో మాట్లాడాడు. ఒక ఉద్యమ సమయంలో ఉద్యమంలో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం వాడతారు. ఉద్యమ ఆవేశం, పరుష పదజాలం, అది మోసపోయాం అయిపోయినాక ఎన్నికలైనాక సీఎం అయినాక ఆయన నోటెముట ఇలాంటి దుర్భాషలు ఎప్పుడైనా వచ్చి ఇప్పుడు దుర్భాషలు. మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎన్నికలప్పుడు చిల్లరవాడు. ఎన్నికలు అయిపోయి ఒక సీఎం అయ్యామే, ఒక రాష్ట్రానికి సీఎం, ఆ చైర్కి గౌరవం, ఆ హోదాకి గౌరవం లేకుండా ఏం మాట్లాడతారయ్యా? మెడలు వేసుకుంటానంటాడు, వేప చెట్టుకు వేలాడదీస్తానంటాడు, స్ట్రెచ్చర్లో పంపిస్తానంటాడు, తొక్కుకుంటూ వచ్చానంటాడు. ఏం భాష అసలు? సన్నాసులు అంటాడు, 6 అడుగులు ఉన్నాడని హరీష్ అంటాడు, 6 అడుగులు ఉన్నాడని స్టార్ట్ చేయడం. నువ్వు మాట్లాడితే భూమికి జానడు ఉన్నావు, నేను మాట్లాడలేదు. పొట్టి బుడంకాయ పొయ్యిల వంకాయ అని మాట్లాడలేదు కదా. ఆలోచించాలిగా. మనమేం మాట్లాడతాం? మనం పర్సనల్గా ఆయన హైట్ గురించి మనం విమర్శ ఏంటి?
ఆయన కుంటుకుంటూ కాలు యాక్సిడెంట్ అయిన నడుచుకుంటూ వస్తే ఈ కుంటుకుంటున్నట్టు స్ట్రెచ్చర్లో పంపిస్తానంటాం ఏంటి? ఒక మనిషిని ఒక సీఎం స్థాయిలో ఎవరో కార్యకర్తలు మాట్లాడి ఇప్పుడు ఇదిగో ఈ కార్యకర్త ఎవడో రాశాడు అలా ఎవడో మాట్లాడేది కార్యకర్తలు అంత జ్ఞానం అంత విజ్ఞానం ఉండదు. వాళ్ళది బ్లైండ్గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడలేట్టు ఒక సీఎం మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బ్రాండ్ ఎక్కడ పడిపోయింది? ఒకసారి ఏ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం. ఆలోచిస్తే గతంలో బీజేపీ ఎక్కడ ఉంది తెలంగాణ? దేశం మొత్తంలో తెలంగాణ ఆ స్థాయిలో ఉంది. అందరూ తెలంగాణ అలా కళ్ళు పైకి చూశారు. ఓ ఏం తెలంగాణ రైజింగ్ స్టేట్ తెలంగాణ అని సీఎం కేసీఆర్ దేశమంతా చూసింది, దేశమంతా గౌరవించింది. ఎక్కడ బీహార్ ఎక్కడికి వెళ్ళినా గౌరవించింది. ఆ స్థాయి ఇప్పుడు ఉందా? ఆ స్థాయి ఉందా అని ఆ ఇమేజ్ పడిపోలే ఒక్కసారి. ఇప్పుడు ఎక్కడయ్యా మీ సీఎం అంటే సోనియా కాళ్ళ దగ్గర పడి ఉండే నలుగురిలో ఒకసారి మాట వెళ్తే బాంచన్ కాలు ముక్తారని ఢిల్లీకి వెళ్ళిపోవటం, పెద్దానికి పేపర్ పోస్టులు ఇవ్వడానికి, పోస్టులో శాఖలు ఇవ్వడానికి, ఇంకా దేనికి అన్నిటికీ ఢిల్లీ అక్కడ పరిగెట్టు ఆ కాళ్ళ దగ్గర కూర్చోటం వాళ్ళు రాసిచ్చింది. ఏమి దౌర్భాగ్యం. అక్కడ నుంచి బయటపడ్డాం. గులాంగా ఢిల్లీ గులాములుగా ఉన్న స్థాయి నుంచి ఇండిపెండెంట్ అయింది తెలంగాణ. వాళ్ళ మీ గులాములు కాదని, ఢిల్లీ దాసులకు మేము కాదు, ఢిల్లీ దాసులకు కాదు అని ప్రూవ్ చేసుకుని 10 ఏళ్ళు ఘనంగా నడిచింది రాజ్యం. ఇవాళ ఉందా? ఢిల్లీకి దాసుల కింద బతుకుతున్నారు. దిగజారు చేశారు. అంటే వీళ్ళ స్థాయి అంతే. ఏదో కర్మ కొద్దీ, ప్రజల కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళందరూ నాయకులు అవ్వటం, వీళ్ళందరూ స్థాయికి వెళ్ళటం కర్మ అంతే. ఒక నిలకడలేని, ఒక మాటకు నిలకడలేని పవన్ కళ్యాణ్ లాంటి ఈ 12 ఏళ్లలో అతను చెప్పిన ఒక్క మాట కట్టుబడి ఉన్నాడని ఎవరైనా చెప్తే నేను చూపోసుకుంటాను. ఒక్క మాట. ఏంటంటే మీరు ఇలా మాట్లాడతారు, ఆయన రాజకీయాలు ఎంటర్ అయినప్పుడు ప్రశ్నిస్తానని మొదలెట్టాడండి, ఈ మాట అన్నాడు, ఈ మాట అన్నిటికీ ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్తాను. ఒక కులం గురించి కట్టుబడి ఉన్నాడా? ఒక మతం గురించి కట్టుబడి ఉన్నాడా? ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడా? మాట కట్టుబడి, దేనికి కట్టుబడి ఉన్నాడు? ఏమంటే రాజకీయం అంటే మన ఏ సినిమాలో కనుక సినిమాకు ఒక డైలాగ్ మాట్లాడి ఎప్పటికప్పుడు ఏదో వస్తే డైలాగులు మాట్లాడేయటం, జనాల్ని మభ్యపెట్టేయటం, మన మీద సినిమా క్రేజ్ ఉంది కనుక దాన్ని అడదడ్డంగా వాడుకోవటం. 12,000 అమ్మాయిలు మీద 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్నారు, అది పచ్చి అబద్ధం తేలిపోయి. 25,000 టన్నుల గంజాయి దొరికిందన్నారు, అది అబద్ధం అని తేలిపోయి. సీజ్ ది షిప్ అన్నారు, అది అబద్ధం. సీజ్ ఏంటంటే మొత్తం పర్మిషన్ ఎవ్రీథింగ్ రైట్ రాయాలి, అది షటప్ యువర్ మౌత్, సెండ్ ది వితౌట్ అబ్జెక్షన్, సెండ్ ది అని ఢిల్లీ నుంచి ఉత్తర్వు వచ్చాయి. అది అబద్ధమే. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం అడ్డేస్తాను, అది అబద్ధమే. స్పెషల్ స్టేటస్కి పాచిపోయిన లడ్డూలని ఎమోషనల్గా మాట్లాడారు, ఇవాళ దాని గురించి నూరెత్తావు. ఇన్ని ఎంత అవకతవకలుగా ఇంకా మేము నాయకులము, మేము అంటే ఏం మాట్లాడతాం? కర్మ అనుకోవాలంటే మన కర్మ. ఇలాంటి గొప్ప గొప్ప నాయకులను చూసాం ఆంధ్రదేశం, గొప్ప నాయకులు చూస్తుంది, గొప్ప లీడర్స్ని చూస్తుంది. అలాంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు తెలంగాణలో చెన్నారెడ్డి ఏంటి, వెంకటరావు గారు ఏంటి, పివి నరసింహరావు గారు ఏంటి, మహామహులు చూస్తుంది. కంబైన్లో రామారావు గారు ఏంటి, ఈయనేంటి, రాజశేఖర్ రెడ్డి ఏంటి, అంతకుముందు సంజీవ్ గారు, దామోదర్ సంజయ్ గారు కానీ చూసుకుంటే ఎంతమంది మహానుభావులు రాజ్యాలు చేశారు. వాళ్ళు ఎలాగ మాట్లాడారా? ఈ కల్చర్ విన్నామా అప్పుడెప్పుడన్నా? నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, 50 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కల్చర్ వెళ్ళా. ఈ భాషలు, ఈ రేవంత్ రెడ్డి, ఈ పవన్ కళ్యాణ్లు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడి ఎదుటోడు మళ్ళీ ఏం మాట్లాడకూడదు, ఎదుటోడు మీ మాటకి కౌంటర్ ఇవ్వకూడదు. ఇస్తే అది పెద్ద దోషం. అంటే మీ చేతిలో మీడియాలు ఉన్నాయి, మీరు మేనేజ్ చేసుకుంటున్నారు కనుక మేము 4 పేపర్లు, 4 మీడియాలు, ఒక 100, 500 యూట్యూబ్స్ పెట్టేసుకుని దాంతో ఎదుటోళ్ళు చేసిన దాన్ని, ఎదుటోళ్ళు మాట్లాడిన దాన్ని ఇంత చేసి దాన్ని మీరు మాట్లాడేది మరుగున పెట్టేసి ఎన్నాళ్ళు సాగుద్ది? ఎన్నాళ్ళు ఈ డ్రామా సాగుద్ది? చాలా జీవసం ఇలాగ కనుక ఇలాంటి నాయకులు వచ్చి రాజకీయాలకు వచ్చి వాళ్ళకు కూడా ఒక స్థానం రావటం ఉంది మన దురదృష్టం అంతే.
అంతకన్నా కంప్లీట్ గా సార్ రివెంజ్ పాలిటిక్స్ లాగా మారిపోయాయి అనుకోవచ్చు సార్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదేనమ్మా, అది వీళ్ళెవ్వరు కాదు అది. అందుకని నేను ఎప్పుడు చంద్రబాబును నిందిస్తాను. ఈ పవన్ కళ్యాణ్ ఏం తెలీదు రాజకీయాలకి, ఏదో వచ్చాడు తంతే గారు ఏదో అవకాశం వచ్చింది, మొదటిసారి 0 చేయాడు, ఇప్పుడు ఏదో గెలిచాడు. అతనికి తెలియదు, అతను మాట్లాడతాడు రివెంజ్ పాలిటిక్స్, ఏమైనా మాట్లాడతాడు. లోకేష్ పిల్లోడు ఇప్పుడే ఏదో వచ్చాడు, కొత్త ఆవేశం, కొత్త ఏదో రెడ్ బుక్ గడి గుడి బుక్ అని చెప్పి చేస్తాడు, ఇదేదో పర్మనెంట్ అన్నాడు. ఇది శాశ్వతం కాదు. చంద్రబాబుకు ఉండాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం చూసాం ఈ దేశంలో, చంద్రబాబు చూశాడు. చంద్రబాబు తెలుసు తమిళనాడులో ఏంటి, తమిళనాడులో ఎందుకు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా నిరంతరం ఎందుకు కార్యకర్తలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ వెంజన్స్ పాలిటిక్స్, వాళ్ళు వస్తే వీళ్ళని, వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడాలు, ఈ డ్రామా, ఈ గొడవలు చేయబట్టి అక్కడ ఎన్నికలు అనేది సంబంధం లేదు, రోజు కొట్టుకుంటూ ఉంటారు. ఏ విషయానికి జెండా పాతడానికి కొట్టుకుంటారు, బుయ్యి తవ్వడానికి కొట్టుకుంటారు. అలాగే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం. ఇప్పటికే ఆ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, మమతా బెనర్జీ కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు. మధ్యలో ఇప్పుడు బీజేపీని కూడా, బీజేపీ శ్రీరామ అంటే ఆవిడకి బూతు, జై శ్రీరామ్ అంటే ఆవిడకి బూతు. ఆ రోజు చూస్తున్నాం అక్కడ అంతే, రోజు ఊరేగింపు కొట్టుకుంటామే, మొహరంకి కొట్టుకుంటామే, దేవి నవరాత్రి దేనికైనా కొట్టుకుంటాం. ఎలక్షన్స్ అవ్వదు. ఎందుకు అలా తయారైంది బీహారు ఇవన్నీ, ఎందుకు అలా తయారై రాజకీయాల్లో ఈ ఈ వెంజన్స్ పాలిటిక్స్ మొదలెట్టిన తర్వాత ఆ స్టేట్స్లో మొదలయ్యి కనుక అట్లా తయారైపోయింది. మన స్టేట్లో అది లేదు. ఎలక్షన్ అయిపోయేంత వరకు, ఎలక్షన్ అయినాక పరిపాలన, ప్రతిపక్షం, ఈ వెంజన్స్ పాలిటిక్స్ మనకు లేవు. అది నువ్వు ఇవాళ అలవాటు చేస్తున్నావు చంద్రబాబు. నీ కొడుకు తెలియకు, పవన్కు తెలియకు, వాళ్ళు కుర్రాడు, నువ్వు అనుభవం ఉన్నవాడు. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఇలా అయితే? ఇక నిరంతరం రావణ కాష్టంలాగా రాష్ట్రంలో కొట్టుకుంటూ వస్తూ ఉండాలి ప్రతిరోజు. మనం ఇది అలవాటు చేస్తే ఇవాళ మనం పెట్టాం, వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు బ్లూ బుక్ పెడతారు. ఇక ఇవాళ మనం వాళ్ళని చేస్తున్నాం, వాళ్ళు మనం చేస్తున్నాం అంటే మళ్ళీ లాజిక్గా మొన్న వాళ్ళు చేశారనే కదా ప్రజలు వాళ్ళని శిక్షించింది. మొన్న అలా మాట్లాడారని, మొన్న వాళ్ళు అలా మాట్లాడారు, మొన్న వాళ్ళు తప్పులు చేశారు అనే కదా వాళ్ళు కూర్చోబెట్టింది. మాలాంటి వాళ్ళు కూడా తిట్టారు, ఇదేం భాష, ఇదే అరాచకం, కార్యకర్తలు అరెస్ట్ ఏంటి మాట్లాడే కదా. అందుకని ఇంకా ప్రజలు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మీకు అది కదా, మళ్ళీ మీరు అది చేస్తామంటే వాళ్ళు చేసింది తప్పు అని అందరం ఖండించినప్పుడు మీరు గోల పెట్టారు తప్పు. మరి అదే మీరు చేస్తే ఒప్పు అయిపోద్దా? అదే తప్పులు మీరు చేస్తే అలాగే కార్యకర్తలను ఎవరు పడుతూ కేసులు పెట్టి దొంగ సాక్ష్యాలు పుట్టించి ఇష్టం వచ్చేట్టు చేస్తూ ఉంటే అరాచకం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు శాశ్వతమా? ఎవరు శాశ్వతం రాజకీయాల్లో? ఎవరు శాశ్వతం కాదు. రామారావు గారు శాశ్వతం కాలేకపోయారు. మీరెంత అర్థం కావాలి. చంద్రబాబు మేలుకోవాలి. ఈ కొడుకు ఏదో చేసేస్తున్నాడని ఈయన ఖుషిగా ఉంటే తర్వాత ఫేస్ చేసేది వాళ్ళే ఫేస్ చేస్తారు. అది ఆయనకు ఉండాలి విజ్ఞత. మనం ప్రజలు గెలిపించింది రెడ్ బుక్ కోసం కాదు, మనం గెలిపించింది మన వాగ్దానాలను, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. ఏదో ఇచ్చేసాం. ఏమి ఇచ్చేశారు? సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. 18 ఏళ్ళకి 15,000 లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫ్రీ బస్సు లేదు. ఇప్పుడు ఆగస్టు 15 తర్వాత వస్తావు కూడా ఫ్రీ గ్యాస్ అన్నారు. అదేం ఫ్రీ నాకు అర్థం. 1700 మీరు కట్టండి, ఆ తర్వాత గవర్నమెంట్ మీరు రిటర్న్ ఇస్తారు. ఇదేమిటిది? ఇది ఫ్రీ అంటారు. అది వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రధానికి ఏంటి అక్కడ ఇక్కడ 2 చోట్ల. ఇక్కడేమో ప్రధానికి గత ప్రభుత్వం జగన్, మీకు వాంతులు వచ్చినా, విరోచనాలు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా జగన్ గత ప్రభుత్వం జగన్ అని చెప్పి అటు వేలు చూపించేసి బాధ్యతల నుంచి తప్పించుకుంటాం. బాధ్యతలు చేయకుండా, మీ తప్పులు తప్పించుకుంటాం, మీరు చేయాల్సిన పనులు చేయకుండా. అయిపోయింది సంవత్సరం, అయిపోయింది. మీకు ఇచ్చేసారు అధికారం. మీరు పీకాల్సింది పీక. ఇంకా జగన్ చెప్పమేందయ్యా? ప్రజలు చెప్పని చేయండి. ప్రజలకు నేను చెప్పింది చేయండి. జగన్ తిట్టుకుంటూ కాలం గడిపేద్దాం అనుకుంటే ఇక్కడ అంతే. రేవంత్ రెడ్డి వచ్చాడు, సంవత్సరంన్నర అయింది, మీరు చేయాల్సింది చేయకుండా కేసీఆర్ని బతకనేవను, కేసీఆర్ నిలవనేవను, కేసీఆర్ భూస్థాపితం చేస్తాను, కేసీఆర్ అంటారు నామరూపాలు లేకుండా. నువ్వు ఎంత
నువ్వు ఎంత రేవంత్ రెడ్డి ఆయన ముందు ఆయన సర్వీస్ ఎంత, ఆయన సీనియారిటీ ఎంత, ఆయన ఆ, చరిత్ర ఎంత? 14 ఏళ్ళు మొక్కవని దీక్షతోటి పోరాడి ఒకే మాట, నా సావు నేను చచ్చుడు తెలంగాణ చచ్చుడు 14 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకొచ్చాడు. మీరు ఎక్కడున్నారు? 2 కాళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు అటు ఇటుగా ఉంటే ఆయన పక్కన ఉన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అదిగో ఇదిగోని 12,000 మంది చచ్చిపోయేదాకా రోడ్డు కూర్చొని ఆఖరి నిమిషంలో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ 32 మంది ఎంపీలు తీసుకొచ్చి నిల్చోబెడితే పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల నుంచి, అప్పుడు తప్పని పరిస్థితిలో మీరు సపోర్ట్ చేశారు. ఈ తెలంగాణని సాధించిన దాంట్లో మీకేం భాగం ఉంది? ఆయన పట్టుకుని ఏదో మాట్లాడతావు, ఈ నోటికి వచ్చేదో మాట్లాడతావు. ఆయన వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి? నువ్వేంటి నిన్నటిదాకా ఆ అమ్మాయిని భూతప్రేతం అన్నావు, రక్తం తాగుద్ది అన్నావు, ఇవాళేమో ఆవిడ దేవత, అమ్మాయి కాడు గడికి నెత్తిని పోసుకోవాలంటావు. ఒక సీఎం మాట్లాడే మాటేనా? ఒక సీఎం నువ్వు పోసుకోగలని పదవి కాపాడుకుంటారు, ఆవిడ కాడు గడికి నెత్తిని పోసుకో, ఇంకెక్కడైనా పోసుకో. ప్రజల్ని అందరట తెలంగాణ ప్రజలు ఆవిడ కాడు గడికి నెత్తిని పోసుకోవాలంటాడు ఒక సీఎం మాట. సీఎం మాట్లాడే మాటేనా అది? ఆ స్థాయి మాటేనా? కాళ్ళు గడికి ప్రజలు పోసుకోవాలా? తెలంగాణ ప్రజలకు అంత కర్మ కాలేదా? నేను అధికారంలో తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రజలు కర్మ అదా? సోనియా గాంధీ కాడు గడికి నెత్తిని పోసుకోవాలా? మాట అనేటప్పుడు ఒక స్థాయిలో మాట్లాడు. అంతే. ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఇలాంటి చిల్లరతనాలే ఉంటాయి. రైట్ సార్.